వెంకటేశ్వర స్వామి కుబేరుడి వద్ద ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆది వరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బు కల కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనను పిలిచి నీకు అప్పు ఇమ్మని చెబుతానన్నాడు. అప్పుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసునికి అప్పు ఇమ్మని అడిగాడు. అప్పుడు కుబేరుడు మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది, ఇది కలియుగం కనుక వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేమి కాదు, అందువల్ల వడ్డీ ఇస్తే అప్పు ఇస్తానని అన్నాడు కుబేరుడు. వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగ ధర్మంకి ఎవరైనా కట్టుబడవలసిందే, అలాగే వడ్డీ ఇస్తాను అని అన్నాడు. అప్పుడు అప్పు ఎంత కావాలని అడిగారు. రుణగ్రాహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అని ప్రామసరి నోటు రాశారు. హేవీలాంబి నామ సంవత్సరే చైత్ర శుద్ధ దశమి పలాన వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్లు, యుగాంతమయ్యాక అసలు ఇచ్చేటట్లు నోటు వ్రాసి ఇచ్చి డబ్బు ఇమ్మని అడిగారు. నోటు వ్రాసి ఇచ్చినందుకు సంతోషమే కాని యుగధర్మం కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మవంక చూస్తూ కుబేరుడు. అప్పుడు బ్రహ్మ గారు నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు. ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఏమి అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అని అన్నాడు కుబేరుడు. వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమేశ్వరుడు వంక చూస్తే పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు కుబేరుడు 3 సంతకం పెడితే ఎంత బాగుండునో అని చాలా బలంగా అన్నాడు. 3వ వారు ఎవరా అని తల పైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనపడింది. నేను పెడతాను మహాప్రభో అని వృక్షం కూడా సంతకం పెట్టింది. 3 సాక్షి సంతకాలు పెట్టాక అప్పిచ్చాడు కుబేరుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్